ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారంగానే ఈడీ ఎంట్రీ ఇస్తుంది. సో మనీ లాండరింగ్ జరిగింది అన్నప్పుడు మాత్రమే ఈడీ ఎంట్రీ ఇచ్చి విచారణ జరుపుతుంది. కాబట్టి వాళ్ళకి పక్కా ఆధారాలు ఉంటే తప్ప ఈడీ అంత ఈజీగా రంగంలోకి దిగదు. సో ఈడీ రంగంలో దిగిందంటే డెఫినెట్గా కొంత దీని వెనుక మనీ లాండరింగ్ జరిగినట్టుగానే భావించాలి. సో మరి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా గత ప్రభుత్వంలో ఎంపీలుగా పనిచేసిన వారే ఇప్పుడు మిథున్ రెడ్డి ఇంకా ఎంపీగా కొనసాగుతున్నారు. ఇది ఎంపీల వరకే పరిమితం అవుతుందా, ఇంకా దీని వెనుక ఏదైనా బయటపడుతుందా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే విజయసాయి రెడ్డికి నోటీస్ ఉందా, విజయసాయి రెడ్డి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అటు మిథున్ రెడ్డి ఏమవుతారో చూడాలి. మిథున్ రెడ్డికి నోటీస్ అంతా మిథున్ రెడ్డి 23వ తేదీన విచారణకు రావాలని ఈడీ అధికారులు ఆదేశించినంత ఏం జరుగుతుందో చూడాలి. సో ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగింది అనడానికి అనేక రకాల ఆధారాలని సిట్ ఇప్పటికే కొంత తీసుకునే ప్రయత్నం చేసింది. సో డైరెక్ట్గా ప్రభుత్వం చేతనే లిక్కర్ సప్లై చేయబడింది కాబట్టి కొన్ని బేవరేజెస్ దగ్గర డబ్బులు తీసుకోవడాలు, కొన్ని చోట్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా క్యాష్తో మెయింటైన్ చేయడం మూలంగానే క్యాష్ ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి.